నమస్కారం. ఎమ్మెల్సీ స్థానం నీకే అని ఆశ పెట్టి హ్యాండ్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అవసరానికి వాడుకొని ఆ తర్వాత వదిలేయడం చంద్రబాబు నైజం. ఇది అందరికీ తెలిసిన నిజం. ఎన్నోసార్లు ఎంతోమంది నేతలు కూడా ఈ విషయం నిస్పష్టంగా చెప్పారు. ఆయన సొంత బావమరిది నందమూరి హరికృష్ణ కూడా చంద్రబాబుదే యూజ్ అండ్ త్రో పాలసీ అని ఓ సందర్భంగా గట్టిగానే చెప్పారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలోనూ చాలామందికి చంద్రబాబు ఏమిటో తెలిసొచ్చింది. ఎన్నికల సమయంలో పనిచేసేందుకు అనేక మందికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవులను ఎరగవేశారు. సీట్లు సర్దుబాటు చేయలేని వారికి, నియోజకవర్గాల్లో పని చేయించుకోవలసిన వారికి, అర్థం కాక ఆసరగా ఉన్న వారికి ఆయన ఎడాపెడా హామీ ఇచ్చేశారు. అధికారంలోకి వచ్చాక మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఎన్నికల్లో పని చేయించుకున్నారు. కొందరికైతే ఆ నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లోనే ప్రకటన కూడా చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారితో చంద్రబాబుకి పని లేకపోయింది. పదవులు, ఎమ్మెల్సీల ఎంపికలో పక్కన పెట్టేశారు. మారిన మనిషిని అంటూ చంద్రబాబు చేసిన ప్రకటనలతో ఖచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందని ఎదురు చూసిన నేతలంతా ఇప్పుడు హతాశులయ్యారు. చంద్రబాబు మాట ఇచ్చారంటే అది తప్పకుండా నెరవేర్చే అవకాశం ఉండదని తెలిసి వచ్చిందని వాపోతున్నారు. ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశగా ఎదురు చూసి తెల్లమొహాలు వేసిన టీడీపీ ఆశావాహుల జాబితా ఇప్పుడు ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, టీడీపీ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా విషయానికి వస్తే మత్స్యరాస మాణికుమారి. కాకినాడ జిల్లాలో చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్నె వీరాంజనేయులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు. మాజీ మంత్రి పీతల సుజాత. ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు. ఇక ఏలూరు జిల్లా పోలవరం మాజీ ఎమ్మెల్యే బొరగం శ్రీనివాస్. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విషయానికి వస్తే దేవినేని ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురాం, వంగవేటి రాధాకృష్ణ, బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా. ఇక పల్నాడు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికే బాబు. అనంతపురం జిల్లా విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, గుండుమల తిప్పేస్వామి. అదేవిధంగా ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే డోన్కు చెందిన ధర్మవరపు సుబ్బారావు, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన డిఆర్ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.